రోజు నువ్వు నేను ఎదుర్కొనే ఈ శ్రమ, ఎవరు ఏ టైపు శ్రమ బాప్తిస్మం పొందారో అది నీకు బహుళ ప్రయోజనానికి కారణమవుతుంది. అందులో నంబర్ 1 మీరే చెప్పండి, శుద్ధీకరణ. నంబర్ 2 పరీక్షాకాలం పూర్తయిన తర్వాత 2 అంతల ఆశీర్వాదం. నంబర్ 3 మన చరిత్ర కూడా, మన అనుభవం కూడా ఇతరులకు సాక్ష్యం అవుతుందమ్మా. చాలామంది అనుభవాలు చెప్తున్నాడంటే మరి అవన్నీ మరి అనుభవించబట్టే కదమ్మా ఈరోజు నేను అనుభవాలు చెప్పగలుగుతున్నాను. అనుభవాలు లేకపోతే ఏం పంచుకుంటానురా నేను? రేపు నీవు అనుభవాలు పంచుకోవటానికి నీ జీవితానికి అవి సాక్ష్యాలు అవుతాయి నాన్న, సాక్ష్యాలు అవుతాయి. 3 ఓకేనా? ఇంకా 4వది, నీవు హెచ్చిపోకుండా నిన్ను దీనుడిగా ఉంచడానికి శ్రమలు ఉపయోగపడతాయి. ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి శ్రమల ద్వారా. శ్రమల వలన నేర్చుకోగలుగుతాం. యేసయ్యే నేర్చుకున్నాడంట, శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడని హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఉంది. తాను పొందిన శ్రమల చేత ఆయన కుమారుడై ఉండి కూడా, చదువునానా హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము, ఇక్కడే ఉంది నాన్న, 6వ వచనం 7వ వచనం చదువు నాన్న. శరీరధారి అయిన దినములలో మహారోదనముతో కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. శ్రమ వలన విధేయత నేర్చుకుంటాం, లోబడటం నేర్చుకుంటాం. మాస్లామణయ్య గారు పాడాడు కదా, లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించు, లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించు. చాలు మనకు అవసరమైంది ఆ ముక్కే. లోపంబులు సవరించాలంటే, లోబడుట నేర్పించాలంటే, విధేయత నేర్చుకోవాలంటే, విధేయత నేర్పమని దేవుని ముందుకు వెళితే దేవుడు చేసే పని ఏంటంటే శ్రమలలోనికి నడిపిస్తాడు. ఆ శ్రమలు ఏం చేస్తాయంటే మనకు లోబడటం అనేది నేర్పిస్తాయి. టోటల్గా మాస్లామణ అయ్యగారు ఏమడుగుతున్నా అంటే, అవసరమైతే అగచాట్లు ఇచ్చైనా సరే నాకు లోబట్టం నేర్పించయ్యా. ఇప్పుడు ఎద్దుల్ని చూసారా, కోడి దూడల్ని చూసారా? కాడి మెడ మీద వేస్తే ఇదిలిస్తాయి. ఎంతమందికి తెలుసు? గిత్తలండి, కొత్తగా అలవార్చే గిద్దల్ని కాడి గిత్తలు కాడి మెడ మీద వేస్తే ఉంచుకుంటాయా? అవి మెడ మీద కాడి మొయ్యాలంటే ముక్కుకి మొగదాడేయాలి. స్తోత్రం. అది గుచ్చనంత వరకు ఇది ఎగురుతానే ఉంటుంది. మొగదాడేసి కూర్చో, ఇక లాగు. ముక్కుతాడు అంటారు, మీకు మొగదాడు అంటే అర్థం కాదు. ముక్కుతాడేసి ఇక విలు ఎడు తిప్పితే అడు తిరిగిద్ది. అంటే అప్పటిదాకా లోబడటం అనేది నేర్చుకోదు. ఇది ఎప్పుడైతే గుచ్చి లాగుతామో సచ్చినట్టు లోబడదు. అట్లాగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా ముక్కుతాడేస్తాడు అనమాట. అది విషయం. దేవునికి స్తోత్రం. అప్పటికి నువ్వు ఆయన ఏ జీవితం నేర్చుకుంటావు. అందుకే ఎంత ప్రేమో చూడండి, పని కొట్టుకొని మనల్ని శ్రమ కొలిమిలో గాలుస్తున్నాడు. ఎందుకు? ఆయన శిల్పకారుడై మనల్ని చెక్కటానికి, ఆయన పోలికగా మనల్ని మార్చడానికి. ఇట్లా శ్రమల బాప్తిస్మం వలన మనం నేర్చుకుంటాం, పరిపూర్ణులమవుతాం, యేసు పోలికలోకి మారతాం. ఇవన్నీ దేవుడు స్టార్టింగ్లోనే అవగాహన కల్పించాడు కాస్తో కూస్తో. నేనేం చేశానంటే దేవుని కృప, నేను నేర్చుకున్న అనుభవాలు నాలోనే దాచుకోకుండా, మాటల్లో ఉంచకుండా పాటల్లోకి మార్చడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేశాడు.
అందుకే ఎక్కువ శాతం మాటలతో కాదు, పాటలతోనే చెబుతా ప్రసంగం ఎక్కువ శాతం. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునిస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు.